అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా సంస్థలపై చర్యలు తీసుకున్నారు. ఇన్నాళ్లు మీడియా తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తోందని ఆరోపణలు చేస్తూ వచ్చిన ట్రంప్ ఈసారి ఏకంగా పలు మీడియా సంస్థలను శ్వేత సౌధంలో రోజు జరిగే ప్రెస్ బ్రీఫింగ్కి కూడా రాకుండా నిషేధం విధించారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ మీడియా సమావేశం నుంచి CNN, న్యూయార్క్ టైమ్స్ సహా పలు మీడియా సంస్థలను మినహాయించారు. ప్రెస్ బ్రీఫింగ్ గదిలో ఆన్ కెమెరా సమావేశం కాకుండా ఆఫ్ కెమెరా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి వైట్ హౌస్ నుంచి కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే ఆహ్వానం లభించింది. ప్రముఖ మీడియా సంస్థలైన CNN, న్యూయార్క్ టైమ్స్, లాస్ ఏంజలస్ టైమ్స్తో పాటు మరికొన్ని వార్తా సంస్థలను వైట్ హౌస్ ఆహ్వానించలేదు. తాజా సంఘటనతో ప్రవాసీల ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అమెరికన్ యూనివర్సిటీలో దాదాపు 1,65,000 మంది భారతీయులు చదువుతున్నారు. వీరిలో తెలుగు విద్యార్థులు గణనీయంగా ఉంటారు. ఇది మనకు ఆందోళన కలిగించే విషయం. భారత విద్యార్థుల భద్రతపై భయాలను ఇది మరింత పెంచుతోంది.